కొంచెము కాలమే మీకు దుఃఖము కలుగుచున్నది. ఇది పర్మనెంట్ దుఃఖము కాదు. కొంచెం కాలమే శ్రమ, కొద్ది కాలమే శ్రమ. ఎల్లప్పుడూ శ్రమ ఉండదు. శ్రమ అనుభవిస్తున్నటువంటి వారలారా, మీకు నిత్యము శ్రమ ఉండదు. నిత్యము శ్రమ ఉండదు, కొద్ది కాలమే. ఎలాగంటే గర్భిణీ స్త్రీలు ఉన్నారా, ఉదాహరణకి ఇందువే ఉంది, ఇందు ఉంది. ఇందుకు 9 నెలలు నిండిన తర్వాత హాస్పిటల్కో మంత్రసాని దగ్గరకు తీసుకువెళతారు. తీసుకువెళ్ళిన తర్వాత పెద్దలందరూ అక్కడ మంత్రసానిలో లేకపోతే కనీసం ఆ ప్రక్రియ ఎరిగినటువంటి వారు చుట్టూ నిలుచుంటారు, లేకపోతే నర్సులు అన్న చుట్టూ నిలుచుంటారు. నిల్చుని ఏం చెప్తారంటే, అమ్మా నీకు ఎంతోసేపు ఉండదు ఈ కష్టం, కొంచెం నొప్పులు ఇవ్వమ్మా అంటారు. ఆమె కేకలు పెట్టేసి నొప్పులు ఇవ్వడం ప్రారంభిస్తుంది. నొప్పిలో కేకలు మనం వినలేం. మగవాళ్ళైతే పారిపోతారు. ఆ నొప్పులు విపరీతంగా ఉంటాయి. మగవాళ్ళు ఏం చేస్తారంటే బయటకు వచ్చి ఏడవడమే. నొప్పులు భరించే వాళ్ళకి తెలుస్తుంది ఆ నొప్పి. నొప్పి పడుతుంటే ఇప్పుడు ఏమంటారంటే పెద్దలందరూ కూడా, అనుభవం ఉన్న వాళ్ళంతా ఏమంటారు, అమ్మా అయిపోయిందిరా, కొంచెం సేపే అంటారు. ఏం కొంచెం సేపు, నా సంగతి నీకు తెలియట్లేదు. నొప్పులు పడుతున్న వారికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది, కొంచెము కాలమే మీకు దుఃఖము కలుగుచున్నది, నశించిపోవు ఎప్పుడు ఉండదు. ఆ సమయంలో ఒక అరగంటో గంటో శ్రమ పడుతుందా? ఎంత కన్నీరు కార్చేసి ఏడ్చేసి దుఃఖముక్కులైనటువంటి ఆ స్త్రీ బిడ్డ పుట్టగానే అబ్బబ్బబ్బబ్బా చిరునవ్వు వస్తుంది. ఆ దుఃఖములో నుంచి చిరునవ్వు వస్తుంది, దుఃఖములో నుంచి. అది ప్రసవ వేదన అని చెబుతున్నాడు పేతురు భక్తుడు. అదే ప్రసవ వేదన. కొంచెము కాలమే నీకు శ్రమ. నీకు శ్రమలు ఎక్కువసేపు ఉండవు, ఎక్కువ కాలము ఉండవు. తాత్కాలికమైనది ఈ శ్రమలు. ఈ లోకములో శ్రమలు కూడా తాత్కాలికమైనవే.